గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అప్రజాస్వామిక పద్ధతిలో పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఈరోజు పోలీసు రాజ్యంగా కూడా తయారు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా అనేకమైన దురాగతాలు కూడా చేస్తున్నారు. ఏదైనా కానీ ప్రతిపక్ష పార్టీలు ఒక ప్రొటెస్ట్ చేసినా ఏదైనా కానీ ప్రజలు కూడా ప్రొటెస్ట్ చేసే చాలు వారిపైన తప్పుడు కేసులు కూడా పెట్టి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో 2 సంవత్సరాల నుంచి కూడా జిల్లా అంతా ఒక రకంగా అయితే ఈరోజు తాడిపిత్రుల్లో మరొక రకమైన వాతావరణాన్ని కూడా కల్పించారు. అక్కడ ఏమి చెబితే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్తే అదే శాసనంగా కూడా తయారవుతూ ఉంది. దానికి ఒత్తాసు పలుకుతున్నారు ఈ జిల్లాలో పోలీసు వారిని మేము ప్రశ్నిస్తే, ఎస్పీ గారిని ప్రశ్నిస్తే, పోలీసు అధికారులు మేము ఇదంతా కూడా ప్రశ్నిస్తే చెప్తే మేము ఏమి చేయగలం? ఈరోజు మాకు పైన నుంచి కూడా ముఖ్యమంత్రి గారి ఆఫీసు నుంచి కూడా ఇటువంటి ఇన్స్ట్రక్షన్సే వచ్చాయి కాబట్టి మేము నిమిత్త మాత్రం అని చెప్పేసి ఈరోజు వారి అచేతనులుగా కూడా మిగిలిపోయిన పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. అందుకోసమే మొన్ననే మా పార్టీ నాయకుడు అక్కడ కేశవరెడ్డి అనే వారిని కొడవలితో నరుకుతే, అతను హాస్పిటల్కి పోతే, అతని అనుచరులు లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పోతే వారిపైన కూడా దాడులు చేస్తే దానికి నిరసనగా మేమందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీ గారి దగ్గర తాడిపిత్రుల్లో కూడా ఒక మౌన దీక్ష చేస్తామని చెప్తే దానికి కూడా ఎక్కడ కానీ ఆస్కారం కల్పించకుండా 2 సంవత్సరాల నుంచి తాడిపిత్రుల్లో ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఏం చేస్తారో అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా ఈరోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి కూడా పోలీసు వారు అనేది కూడా ఎక్కడిక్కడ అడ్డుకుంటూనే ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు చెప్తారే నేను చెప్పిందే వినాలి, ఎందుకంటే ఇంతవరకు కూడా పోలీసు వారు అనేవారు కూడా ఆయన ఏం చెప్తే అదే వింటూ ఉన్నారు. దాని ప్రకారం ఈరోజు పోలీసు కాదు, ఈ ప్రభుత్వాన్ని కాదు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఆయన చెప్పిన వారినే అక్కడ కన్వీనర్గా నియమించాలంట, ఆయన చెప్పిన వారినే ఈ జిల్లాలో కూడా అన్నీ కూడా చేయాలని చెప్పంట. లేకుంటే మేము కూడా దానికన్నా అడ్డుకుంటే మాతోనే ఫ్యాక్షన్ చేస్తామని చెప్పేసి బహిరంగ కూడా ప్రకటిస్తున్నా కూడా వారిపైన మాత్రం కేసులు లేవు. వారికి రక్షణ ఇస్తారు. మా పైన ఇవన్నీ కూడా అనుస్తూ ఉన్నారు. ఎవరు కానీ అణచలేరు. నిజంగా కూడా చెప్తున్నాను, ఈరోజు మేము చేసే దీక్ష కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కోసమే కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి చేస్తున్నాం. ఈరోజు కేవలం తాడిపిత్రే కాదు, జిల్లా అంతా కూడా ఈ దీక్షను చేస్తాం. జిల్లానే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిగతా పార్టీలు అన్నీ కూడా కలిసి ప్రజాస్వామ్యం కూడా రక్షించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అజిటేషన్ కూడా తీసుకొని పోతాం అని కూడా చెప్తున్నాను. ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం ఈరోజు అసాంఘిక శక్తుల్ని, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వారిని ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకోండి, లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త అని కూడా మేము చేసిన నేరం మేము ఏమైనా గంజాయి నడిపిస్తా ఉన్నామా, జూదం నడిపిస్తా ఉన్నామా, దౌర్జన్యాలు చేస్తున్నామా? మేము ఒక్కటే చెప్పాం, తాడిపత్రిలో జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గాంధీ విగ్రహం దగ్గర మౌనంగా దీక్ష చేస్తామని చెప్పాం. మౌనంగా దీక్ష చేయడం తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం తుపాకులు పట్టుకొని పోరాడమంటారా? మౌనంగా దీక్ష పడితే కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగిస్తారా? తాడిపత్రికి కూడా పోనివ్వరా మమ్మల్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు, మీరు ఒక్కసారి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడే వీడియోలను ఒక్కసారి చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు దాన్ని అంగీకరిస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఏమి సిగ్నల్స్ ఇస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ జరగకూడదు తాడిపత్రిలో అంటే మేము అంగీకరించే ప్రశ్నే లేదు. మీరు చేసుకోండి, పెద్దారెడ్డిని పక్కన పెట్టి రమ్మంటాడు ప్రభాకర్ రెడ్డి గారు. మేము ఎవరిని పెట్టుకోవాలో మీరు డిక్టేట్ చేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినండే మేము లీడర్గా పెట్టుకోవాలా? మా పార్టీ ఎందుకుంది? మా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు లేడా? మా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరిని పెడితే వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తాం, వాళ్ళని నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. రేపు ప్రజలు ఆమోదించాలా అది కరెక్టా కాదా అనేటువంటిది. నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా, ఇప్పటికైనా కూడా విఘ్నతతో వ్యవహరించమని చెప్పి నేను కోరుతున్నా.
భావి తరాలకు హత్య రాజకీయాలు, ఈ యొక్క దౌర్జన్యకర రాజకీయాలు, బాంబుల సంస్కృతి వీటన్నిటిని వదిలిపెట్టొద్దండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ కొడుకులు రేపు రాజకీయాల్లోకి రాబోతున్నారు, ప్రతిపక్ష పార్టీల యువకులు రాబోతా ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏం సందేశం ఇస్తా ఉన్నారు, వాళ్ళకి ఏం నేర్పుతా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే ఎస్పీ గారు, కలెక్టర్ గారు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూర్చొని తాడిపత్రిలో ఏం జరుగుతుందో ఒక్కసారి సమీక్ష చేయమని చెప్పండి. చెప్తున్నా, మీరు ఈరోజు మీకు తెలిసే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు ఆపండి, మీ ఆఫీసులను కూడా వదలం. వేల మందితో వచ్చి మీ ఆఫీసుల ముందు కూర్చుంటాం. తప్పనిసరిగా మీరు ఈ పద్ధతుల్లో పోలీసుల ద్వారా మమ్మల్ని నిలవరించలేరనేటువంటిది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే మా రాష్ట్ర నాయకులు కూడా కదిలి వస్తారు. మీరు అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరు కూడా ఈరోజు పని చేయమని చెప్పి మేము ఇప్పటికి కూడా కోరుతున్నాం. ప్రజాస్వామ్యతంగా మీరు పోదాం, మేము పోదాం, అందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పని చేద్దామని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చాం. అధికారం అనేటటువంటిది కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో తీసుకొని పోవాలా, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన దాడులు చేయాలా, దౌర్జన్యం చేయాలా, అరెస్టులు చేయాలా, రాజకీయాలకు దూరం చేయాలా, ఇది మాత్రమే జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాలుగా తాడిపత్రి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మా పార్టీకి సంబంధించిన నాయకులపైన దాడులు జరిగాయి. మా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు జరగడం లేదు అనే ఉద్దేశంతో ఇవాళ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేద్దాం ప్రజాస్వామ్యబద్ధంగా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కానీ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఒకటే, హింసకు హింస అనేటటువంటిది సమాధానం కాదు. చట్టపరంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ శాంతియుతమైనటువంటి నిరసనల ద్వారా, ప్రజా చైతన్యం ద్వారా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మాకు జరుగుతున్నటువంటి వివిధ అంశాలను మేము ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రజాస్వామ్య విధంగా నిరసన తెలియజేయాలని చూస్తే ఇవాళ ఉదయం నుంచి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన, కార్యకర్తలపైన అరెస్టులు చేసుకుంటూ ఎక్కడికక్కడ అడ్డుకుంటూ కనీసం మా పార్టీకి సంబంధించినటువంటి గేట్లకు కూడా తాళాలు వేసేసి ఇవాళ నడి రోడ్డు పైన మమ్మల్ని అందరినీ కూర్చుని పెడితే ప్రశ్నించడానికి మేము వెనకడుగు వేస్తామా, భయపడతామా? ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. ఈ మీడియా సమస్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను న్యాయస్థానంలో ఒక పక్క చెబుతూ ఉన్నప్పటికీ వాటిని కూడా పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మా పార్టీ పైన ఇంతగా దండయాత్ర చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? అందుకే భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ భారత రాజ్యాంగాన్ని, ఈ చట్టాన్ని గౌరవించుకొని చట్టంలో అందరికీ సమానమే అయినటువంటి చెప్పాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. ఇవాళ పోలీసు వారిని కూడా అడుగుతూ ఉన్నాం, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంటే మీకు ఇంత వివక్ష అనేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యంలో మాకు మాట్లాడేటటువంటి హక్కు లేదా, నిరసన తెలియజేసేటటువంటి హక్కు లేదా అనేసి సందర్భంగా పోలీసు వారి గడికి అడుగుతూ ఉన్నాం. అందుకే చట్టం అనేటటువంటిది అధికార పార్టీ చుట్టంగా మారింది. దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో అందరిపైన ఉందనేసి సందర్భం తెలుస్తూ భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా హక్కుల సాధన కోసం, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.